హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను స్పైసీగా పంటి కింద ఉల్లిపాయ ముక్కలు తగులుతూ దొండకాయ టమాటా పచ్చడి చేశానండి. అసలే వాతావరణం మారిందేమో, ఈ వేడి పచ్చడిని అలా అంత అన్నంలో తింటే సూపర్గా ఉంది. క్విక్గా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కే లోపల 3 మీడియం సైజ్ టమాటాలు, 300 గ్రాముల దాకా దొండకాయలు, 12 నుండి 15 దాకా పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ. అంతే అండి పచ్చడికి కావాల్సినవి. ఆయిల్ బాగా వేడెక్కింది, పచ్చిమిర్చి వేసేసుకొని, పచ్చిమిర్చి తర్వాత టమాటాలను కూడా వేసేసాను. మీకు ఇక్కడ విడివిడిగా వేయించుకోవాలి అనుకున్నా కూడా వేయించుకోవచ్చు. నేను మొత్తం డైరెక్ట్గా కలిపేశానండి. అన్నీ ఎలా అయినా కూడా మగ్గబెట్టాల్సిందే కదా. చక్కగా అన్నీ వేసి కాసేపు మూత పెట్టి చూడండి. కాసేపు మూత తీసి చూశాక ఈ మాదిరిగా చక్కగా మగ్గిపోయినాయి చూడండి. అంతే, నాకు ఇలా మగ్గడానికి 10 నుండి 15 నిమిషాలు పట్టింది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గబెట్టుకోండి. చక్కగా వేగాయి కదా. ఇవి చల్లారే లోపల ఒక మిక్సీ జార్లో పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా వేశాను. అంటే 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు వేసా. 2 స్పూన్ల దాకా ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర. ధనియాలు ఇక్కడ నేను వేయించలేదు, పచ్చివే వేసేసాను. రుచికి సరిపడా కల్లుప్పు వేశాను. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముందే కోసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసాను. ఇది చింతపండు గుజ్జు అండి. మీ అందరికీ నా ఛానల్ ముందు నుండి ఫాలో అయితే కనుక తెలుసు, నేను చింతపండు గుజ్జు తీసే పెట్టుకుంటాను. ఈ చింతపండు గుజ్జు ప్లేస్లో చింతపండు అయినా కూడా చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకొని వాటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న దొండకాయ, టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చబచ్చ అలా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే రోట్లో చేసుకున్న తిన్న ఫీల్ ఉంటుంది. మనకి ఎలాగో రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు చక్కగా ఇలా మిక్సీలో అయినా కాస్త కచ్చబచ్చ గ్రైండ్ చేసుకున్నాం. చూడండి, చక్కగా కచ్చబచ్చ గ్రైండ్ చేసేసుకున్నాం కదా. చూడండి, ఈ మాత్రం అయితే చాలు. మరి ముక్కలుగా ఉన్నా తీసి పక్కన పెట్టేస్తారు. అదే ఇలా చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి మంచి టేస్ట్కి తాలింపుని కూడా పెట్టేసుకున్నాం. సరేనా? నిజంగా అండి, పచ్చడి నోట్లో లాలాజలం అలా ఊరాలి. అంతే, పచ్చడి అంత కమ్మగా ఉంది. చక్కగా పెనం పెట్టేసుకొని, నేను అదే పెనం పెట్టేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయి మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, తాలింపు కాస్త వేగాక లేత కరివేపాకు తెచ్చి అలా వేసానండి. అంతే, పచ్చడి పర్ఫెక్ట్. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కాస్త చాలామంది తాలింపు వేయంగానే స్టవ్ కట్టేస్తారు. నేను అలా చేయనండి. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలింపులో కాసేపు పచ్చడిని వేయిస్తా. అలా అయితే పచ్చడి నిజంగా చాలా బాగుంటుంది. 4-5 రోజులు చక్కగా ఫ్రిడ్జ్లో కమ్మగా పడి ఉంటుందండి. లేదంటే లైట్గా కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా అభిప్రాయాన్ని చెప్పాను. మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తెలియచేయండి, సరేనా? చూడండి, చక్కగా పచ్చడి కాస్త వేగింది కదా. స్టవ్ ఆపేసేసి ఇంకొక చిన్న ఉల్లిపాయని చీలికల కింద చిన్ని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నా. మొత్తాన్ని కలిపేస్తే డన్, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చడి చేసుకుంటే అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క పంటి కింద తగులుతూ కస్సా ఉంటే సూపర్గా ఉంటుందండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఉంటాను మరి.